చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డలను కేంద్రీయ విద్యాలయంలో చదివించాలి అనుకుంటారు. ఆ తల్లిదండ్రులకు కీలక అప్డేట్ అని చెప్పొచ్చు. కేంద్రీయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతి బాలవాటిక అడ్మిషన్ల కోసం అధికారిక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇదిలా ఉంటే నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 2 వరకు దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్. ఎంపికైన అభ్యర్థులు వెయిటింగ్ లిస్టులో ఉన్న వారి జాబితాకు సంబంధించిన స్కెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. 1వ తరగతిలో చేర్పించాలని భావిస్తే మీ పిల్లలకు మార్చి 31, 2026 నాటికి ఖచ్చితంగా 6 ఏండ్లు నిండి ఉండాలి. సీట్ల కేటాయింపులో ముందుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ రంగాల్లోని సిబ్బంది పిల్లలకు ప్రాధాన్యత ఉంటుంది. రిజర్వేషన్, కోటా విధానాల ప్రకారం సీట్లు కేటాయిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు కేంద్రీయ విద్యాలయ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి మీ పిల్లల సీటు కోసం అప్లై చేసుకోండి. మరి ఎలా అప్లై చేయాలంటే ముందుగా మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ తప్పకుండా ఉండాలి. అవి ఏంటంటే పిల్లల జనన ధృవపత్రం అంటే బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, ఫోటో, తల్లిదండ్రుల మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి, నివాస ధృవీకరణ పత్రం అంటే అడ్రస్ ప్రూఫ్. ఒకవేళ ఉంటే కనుక ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులైతే సర్వీస్ సర్టిఫికేట్ ఉండాలి. ట్రాన్స్ఫర్ వివరాలు తప్పకుండా నమోదు చేయాలి.